హాయ్ ఫ్రెండ్స్, నేను మూవీ రాజా. సంక్రాంతి సందర్భంగా జనవరి 13వ తేదీన విడుదలవుతున్న నాన్నకు ప్రేమతో సినిమాకి ఎవరు ఊహించని షాక్ తగిలింది. పవర్ స్టార్ జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ ఉన్నట్టుండి ఈ మూవీ నిర్మాత BVSN ప్రసాద్ పై ఫిర్యాదు చేశారు. అత్తారింటికి దారేది సినిమా రెమ్యునేషన్ విషయంలో ప్రసాద్ తనకు ఇంకా 2 కోట్లు ఇవ్వాల్సి ఉందని, కానీ ఇంతవరకు ఆ డబ్బులు ఇవ్వలేదంటూ మా అసోసియేషన్లో ఆయనపై ఫిర్యాదు చేశారు. నాన్నకు ప్రేమతో సినిమా సమయంలో తన మిగతా రెమ్యునేషన్ ఇస్తానని గతంలో ప్రసాద్ మాట ఇచ్చారని, కానీ ఆయన మాట తప్పారని తన ఫిర్యాదులో పవన్ పేర్కొన్నారు. ఈ మూవీ విడుదలకు కేవలం ఒక్కరోజు ముందు పవన్ ఇలా కంప్లైంట్ చేయడంతో హాట్ టాపిక్గా నిలిచింది. అయితే పవన్ ఇంత సడన్గా నిర్మాతపై ఫిర్యాదు చేయడం వెనుక ఓ పెద్ద కథే ఉందని సినీ పండితులు చెబుతున్నారు. అత్తారింటికి దారేది సినిమా విడుదల కాకముందే పైరసీ అయిన విషయం తెలిసిందే. ఇండస్ట్రీలో అప్పట్లో అది పెద్ద దుమారమే లేపింది. అలాంటి సమయంలో ముందు జాగ్రత్తగా ఆలోచించిన దర్శకుడు త్రివిక్రమ్, హీరో పవన్ కళ్యాణ్, నిర్మాత BVSN ప్రసాద్కు నష్టం కలగకూడదన్న ఉద్దేశంతో తమ రెమ్యునేషన్ సినిమా రిలీజ్ తర్వాత తీసుకుంటామని మాట ఇచ్చారట. అందుకు నిర్మాత కూడా అంగీకరించినట్టు తెలిసింది. అయితే ఈ సినిమా విడుదలై ఘన విజయం సాధించడంతో పాటు రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబట్టిన పవన్ కు అందాల్సిన మొత్తం అందలేదట. ఇప్పుడు పవన్ రెమ్యునేషన్ విషయమై ప్రసాద్ ని ప్రశ్నించగా నాన్నకు ప్రేమతో సినిమా విడుదల సమయంలో చెల్లిస్తానని ఆయన మాట ఇచ్చారట. కానీ ఈ సినిమా విడుదలకు కేవలం ఒక్కరోజే ఉన్న ప్రసాద్ ఇంకా ఆ డబ్బులు పవన్ కి ఇవ్వలేదట. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ విషయంపై మా అసోసియేషన్లో ఫిర్యాదు చేశారు. నాన్నకు ప్రేమతో రిలీజ్ అయిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో తనకు తెలియదు కాబట్టి తనకు ఇప్పుడే ఈ విషయంపై స్పష్టత ఇవ్వాలని పవన్ కళ్యాణ్ కోరుతున్నారు. మరి నిర్మాత ప్రసాద్ దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి. మరిన్ని మూవీ న్యూస్ కోసం రీమిక్స్ స్క్రీన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.